తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర నేటితో ముగిరింది. పైలాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రారంభం కూడా జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి అయ్యనపాత్రుడు తనయుడు అదేవిధంగా చింతకాయల విజయ్ కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. అయితే స్తూపం ఏర్పాటు అంతా కూడా గతంలో ఏదైతే వస్తున్నా మీకోసం యాత్రలో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ముగింపు చేశారో అదే ప్రాంతంలో అయితే కనుక ఈ యువగలం పాదయాత్రకు సంబంధించినటువంటి స్తూపం కూడా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి చింతకాయల విజయ్ ఉన్నారు. విజయ్ గారు, ఏంటి సార్ ఇంత యువగలం పాదయాత్ర విజయోత్సవం నడుమ జన సందోహం మధ్య నడిచి వచ్చింది, మీరు చూశారు ప్రత్యక్షంగా కూడా. ఏమనిపిస్తుంది 2024 ఎన్నికల్లో యువగలం ఎటువంటి పాత్ర పోషించబోతుంది? నేటి పైలాన్ ఆవిష్కరణ గురించి మెయిన్ యువగలం ప్రజాగలం అండి, నవగలం. ఇది నవశకానికి ప్రారంభించాలని ఏకైక ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో అడుగుపెట్టినప్పుడు ప్రపంచంలో జనం ఉప్పొంగి రావడం జరిగింది. అన్ని కమ్యూనిటీ వారు. నేను ఆశ్చర్యం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ జాబులను కూడా లెక్క చేయకుండా ఈరోజు సైకో పాలనలో మీకు తెలుసు, ఎవరన్నా మాట్లాడితే టార్గెట్ పెడుతున్నారు. దానికి టీచర్స్, పోలీసులు అందరూ వచ్చి ఫొటోస్ తీసుకొని, టీచర్స్ అయితే మా జీతాలు 4 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయని, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ జగనన్న విద్యాదీవెనలో బ్యాగులు పంచేవాళ్ళు వాళ్ళ జీతాలు కూడా కట్ చేశారు ఆయన. ఎందుకంటే ఎక్స్చెక్కర్ గవర్నమెంట్లో డబ్బులు లేవు, ఏం లేవు, అత్యంత దారుణమైన పాలనలు ఉన్నారు. రైతులు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మొనపాకు దగ్గర ఒక పెద్ద గొయ్య, అక్కడ ప్రజలు మేము గొయ్య అంటుంటే నుయ్యి అంటున్నారు. అంత దారుణంగా ఉంది, అంత పెద్దది ఉంది. దాంట్లో నీళ్లు ఉంటే దానికి సెల్ఫీ తీస్తే ఉదయం వెళ్ళిపోయి దాన్ని మట్టితో కప్పెట్టేసి ఇది అబద్ధం ఆడుతున్నాడు లోకేష్, అంత చీప్ ట్రిక్స్ చేస్తున్నారని చెప్తే ఇప్పుడే వెళ్ళి నిన్న అందరూ కూడా సాక్షి పేపర్ నాకు తగలెట్టి రావడం జరిగింది. ప్రజలు ఎంత స్పందన జరుగుతుంటే అంత స్పందన ఉందండి. అన్ని వర్గాల వాళ్ళు ఇన్వాల్వ్. అనకాపల్లి మీరు చూడొచ్చు, మొత్తం బిజినెస్ హబ్ అది. జాగిరికి అన్నిటికీ అందరూ బయటకు వచ్చి న్యూట్రల్స్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, యువత అందరూ వచ్చారు. ఈరోజు కల్మినేషన్ పాయింట్ దగ్గర కూడా నేను చెప్తున్నానండి, మొత్తం ఉత్తరాంధ్ర ఉప్పొంగే విధంగా జగన్కి సమాధానం చెప్పే విధంగా వైజాగ్ క్యాపిటల్ని ఏదైతే మోసం చేస్తున్నాడో ఆ మోసానికి తిరిగి కొట్టే విధంగా ప్రపంచంలాగా జనం మొత్తం అక్కడ రాబోతున్నారు. నవశకం అక్కడ ప్రారంభించబోతున్నారు. వేదిక ద్వారా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఆ మెసేజ్ని మనం వినాలి. మనం భవిష్యత్తుని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదే విధంగా అయితే విశాఖపట్నంలో ఇదే పైలాన్ వద్ద పాదయాత్రని స్టాప్ చేసి సెంటిమెంటల్గా ఆయన సీఎం అయ్యారు. మళ్ళీ ఇదే పైలాన్ వద్ద దేవుడు నిర్ణయించాడు. అది ఆ జగన్ ఏదైతే సైకోయిజంతో 58 రోజులు జైల్లో పెట్టినా కానీ అక్కడ రాజమండ్రి బ్రిడ్జ్ని మరమ్మతులు ఇప్పుడే చేస్తానని భయపడి లోకేష్ గారికి ఈరోజు ఆ బ్రిడ్జ్ని క్లోజ్ చేశాడు. ఆ బ్రిడ్జ్ మీద లక్షలాది మంది జనం వెళ్తే చూడలేక ఎలా ఉంటుందో భయం వేసారు, ఇది క్లోజ్ చేయడం జరిగింది. అయినా ఇదే పైలాన్ ద్వారా ఎక్కడ ముగింపు అవ్వాలని చెప్పి దేవుడు నిర్ణయించాడు. ఇక్కడే ముగింపు అవుతుంది. ఇది ముగింపు సభ కాదు, ఇది నవశకానికి ప్రారంభించే సభ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లేదు, యువగలం అంతా కూడా కేవలం ఆర్భాటానికి పరిమితం అయింది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్నవారికి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఆర్భాటానికి పరిమితం అయిందంటే జగన్ భీమవరంలో అటాక్ చేయడు. ఆర్భటానికి పరిమితం అయిందనుకుంటే రాయలసీమలో అటాక్ చేసి మొత్తం మైకులు ఆఫ్ చేయడు. తనకు వదిలేవచ్చు, మేము తనను వదిలేసినట్టు. కానీ తనకు తెలుసు ఇది ఆర్భాటానికి కాదు, ప్రపంచనానికి ఒక నాంది, ప్రపంచనానికి ముందుకు తీసుకెళ్ళబోతుంది. ఈ గలం ప్రతి ఒక్క పట్టుడు పడిపోతున్న బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలు, ఎస్టీలకి అందరికీ గలం అవుతుందని తనకు తెలుసు కాబట్టి భయపడి అటాకులు చేపించాడు. అయినా ఆగలేదు, తోసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఈ డెమోక్రసీలో అండి ఒక దగ్గర ఎక్కడైనా కానీ సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు పాయింట్ దగ్గర ఫుల్ స్టాప్ పడిపోతుంది. అలా జగన్మోహన్ రెడ్డికి వైజాగ్లో ఫుల్ స్టాప్ పడబోతుంది. ఇదే బంగాళాఖాతంలో అప్పుడు ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో వైజాగ్ సిటీలోని, అలాగే స్టేట్ మొత్తం కూడా ఓడిపోయి బంగాళాఖాతంలో తన జెండాను కలిపేయడం తథ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాం కదా, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ముగినున్నటువంటి యువగలం పాదయాత్రకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం సిచ్యువేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ కుప్పంలో ప్రారంభమైనటువంటి యువగలం పాదయాత్ర నేడు ఈరోజు విశాఖ, గాజువాక ప్రాంతంలో అయితే కనుక ముగినుంది. అయితే ఏదైతే 2013లో వస్తున్న మీకోసం అంటూ పాదయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ముగిసింది. అదే పైలాన్ని అదే పక్కనే మళ్ళీ ఇటు లోకేష్ పైలాన్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా దాన్ని ఆవిష్కరించబోతున్నాడు కూడా చాలా ఆనందకరం అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యువగలం అయితే కనుక పూర్తిగా ప్రజల ఆనందాన్ని, ప్రజల పక్షాన ఉండి యువగలం అంతా ముందుకు సాగింది. ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినప్పుడు కూడా తోసుకుని ముందుకు వచ్చారే తప్ప ఎక్కడ కూడా అడుగు ఆపలేదని చెప్పి విజయ్ చెప్తున్న పరిస్థితి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేయడం తథ్యమని చెప్పి కూడా విజయ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో ప్రసాద్, ఎంపీఎం లైవ్, విశాఖపట్నం నుంచి.